Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Crop Production, and Microbiology, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. సో మై డియర్ ఫ్రెండ్స్, గత సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్, ముఖ్యంగా ఆ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 2012లో జరిగినటువంటి ఏపీ సెట్కు సంబంధించినటువంటి పేపర్ 1 ప్రశ్నపత్రాన్ని మనం ఈరోజు విశ్లేషణ చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించి మనం ఇచ్చినటువంటి ప్రశ్నపత్రం యొక్క సరళి, క్వశ్చన్స్ యొక్క లెంత్ అండ్ డెప్త్ను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 2012 ప్రశ్నపత్రం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రశ్నపత్రాలతో పోల్చినప్పుడు చాలా సరళంగా ఉందనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. దీన్ని మాత్రమే బేస్ చేసుకొని మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ పేపర్ 1 జనరల్ పేపర్. ఇది టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్గా మనం చెప్పుకుంటాం. టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్గా మనం చెప్తాం. అంటే బోధన మరియు పరిశోధన అభివృద్ధికి సంబంధించి ఇందులో అంటే 2012లో 60 ప్రశ్నలు ఇచ్చి మొదటి 50 ప్రశ్నలకు సమాధానం రాయమనే వాళ్ళు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు మొదటి గంటలో రాసే విధంగా ఈ పరీక్ష ఉండేది. అప్పుడు ఆఫ్లైన్లో ఉండేది. అంటే మనకు బబ్లింగ్ చేసే విధానం ఉండేది. ఇప్పుడు ఆన్లైన్లో అయింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. సో మరి మొదటి ప్రశ్నను మనం గమనించినప్పుడు టీచింగ్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్, టీచింగ్ అనేటువంటిది ఏ విధంగా వర్ణించవచ్చు అంటే బోధనను ఏ విధంగా వర్ణించవచ్చు అని ప్రశ్న అడిగాడు. బోధనను మనం ఏ విధంగా వర్ణించవచ్చు అంటే అది ఉద్యోగమా అంటే ఆక్యుపేషన్, అది పనా అంటే ఒకేషనా, అది జీవనక్రమం కెరీరా అంటే ఆక్యుపేషనా ఒకేషనా కెరీరా. ఎంత టిపికల్ క్వశ్చన్ అంటే ఇది జనరల్గా నీ ఆక్యుపేషన్ ఏంటిదంటే టీచర్, కాబట్టి ఉద్యోగం అని కొద్దిమంది పెట్టే ప్రమాదం ఉంది. ఇది కాదు. అదేవిధంగా మరి టీచింగ్ అనేటువంటిది ఒక పని కదా, కాదు, అది కూడా కాదు. మరి ఇది ఒక కెరీరే కదా టీచింగ్ అనేటువంటిది అంటే ఇది కాదు. సో సరైన సమాధానం ఏంటిదంటే ప్రొఫెషన్. టీచింగ్ ఈజ్ ఏ ప్రొఫెషన్. అంటే టీచింగ్ను మనం ప్రొఫెషన్గా భావించేది ఒక వృత్తి. ఇది సరైన సమాధానం. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. ద చీఫ్ అబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఈజ్, బోధన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటిది అంటే బోధనకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటిదని. ఉన్న జ్ఞానాన్ని ప్రసారం చేయడం, ఎస్, జ్ఞానాన్ని ప్రసారం చేయడం కూడా బోధన లక్ష్యమే. కానీ అక్కడ చీఫ్ అన్నాడు, ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నాడు. చీఫ్ ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నాడు. సో ఈ ప్రధానమైనటువంటిది అన్నాడు కాబట్టి ఇక్కడ స్టిమ్యులేట్ క్యూరియాసిటీ ఆఫ్ స్టూడెంట్స్ టు డిస్కవర్ నాలెడ్జ్, జ్ఞానాన్ని కనుక్కోవడం కోసం విద్యార్థుల్లో కుతూహలాన్ని రేకెత్తించడం. ఇది మొదట అభ్యర్థులు చదివినప్పుడు డెఫినెట్గా ఏమనుకుంటాడంటే మొదటి ఆప్షనే, ఏ ఆప్షనే కరెక్ట్ అని అనుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సరైన సమాధానం బి ఆప్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడో ప్రశ్నను మనం గమనించినప్పుడు యోగ్యుడైన అభ్యాసం, ఏ గుడ్ లర్నర్ ఈజ్ వన్ హూ, ఎవరైతే మంచి అభ్యాసకుడు ఈ కింది వాటిలో ఎవరు అని అడిగాడు ప్రశ్న. లిజన్స్ అటెంటివ్లీ టు టీచర్, ఉపాధ్యాయుడు చెప్పే విషయాన్ని బాగా వినేవాడా, మరి యోగ్యుడైన అభ్యాసకుడు అనుకోవచ్చు. అది అభ్యర్థులు అనుకునే ప్రమాదం ఉంది. ఇక రెండవది మీరు గమనించినప్పుడు ఇందులో మేజర్గా మనం ఈ హ్యాస్ ఏ క్వశ్చనింగ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ప్రశ్నించే ధోరణి కలిగేవాడు. ఈ విధంగా ప్రశ్నించేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తిని యోగ్యుడైన అభ్యాసకుడిగా మనం పరిగణించవచ్చు. ఇక మీద గ్రంథాలయాల్లో బాగా సమయం గడిపి నోట్స్ రాసుకునేవాడా, లేకపోతే అలాగా అలా కాకుండా మనకు ప్రత్యేకించి ఈ పరీక్షకు బాగా సిద్ధమయ్యేవాడా అంటే కాదు, ప్రశ్నించే ధోరణి కలిగిన వాడని గుర్తుపెట్టుకోవాలి. ఇక నాలుగో ప్రశ్న చూడండి. ఐడెంటిఫై ఎనీ 3 ఫ్యాక్టర్స్ విచ్ కాంట్రిబ్యూటెడ్ టు ఎఫెక్టివ్ టీచింగ్, ప్రభావవంతమైనటువంటి బోధనకు తోడ్పడే 3 అంశాలను గుర్తించండి అన్నాడు. మనకు 4 అంశాలు ఇచ్చాడు. అందులో ఏదో ఒకటి కాకుండా మిగతా 3 అంశాలు అని మనం చూడాలి. చూడండి. ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, భావ ప్రసారణ కళ. అంటే మనం ఏదైతే ప్రజెంట్ చేస్తున్నామో ఆ భావాన్ని ప్రసారం చేయగలగాలి. విషయంపై పాండిత్యం, సబ్జెక్ట్ మాస్టరీ, చెప్పేటువంటి నేర్చుకునేటువంటి అంశం పట్ల సరైనటువంటి భావన కలిగి ఉండాలి. పరిపూర్ణమైనటువంటి లోతైన విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి అని అర్థం. తర్వాత స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ లుక్స్, తెలివిగా, అందంగా, స్టైల్గా, మంచిగా, నీట్గా ఈ విధంగా కనిపించడమా కాదు. కాబట్టి ఇది బోధనకు ఇది సరికానిది.
విద్యార్థులతో సత్సంబంధం, ర్యాపో విత్ స్టూడెంట్స్, ఇది కూడా అవసరం. కాబట్టి సరైన సమాధానం ఏంటిదంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 1, 2 అండ్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1, 2 అండ్ 4. ఇక నెక్స్ట్, ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ విచ్ ఇస్ నోన్ యాజ్. అభ్యసన సూత్రాలపై ఆధారపడిన కార్యక్రమయుత బోధనను ఇలా అంటారు. ఏమని పిలుస్తారు అంటే పునర్బలం అంటారు, రీఇన్ఫోర్స్మెంట్. ఇది పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది, నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. అంటే ధనాత్మకమైనటువంటి పునర్బలం ఉంటుంది, అదేవిధంగా రుణాత్మకమైనటువంటి పునర్బలం ఉంటుంది. ఈ పునర్బలం మీద ఆధారపడి మనకు ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేటువంటిది మనకు ఉండడం జరిగింది. కార్యక్రమయుత అభ్యసనం అంటాం. ఇది బిఎఫ్ స్కిన్నర్. ఎవరండి? బిఎఫ్ స్కిన్నర్ దీనికి సంబంధించి ఈ సూత్రాలను ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్, సిక్స్త్ వన్ చూడండి. సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ ఆర్ అబ్జెక్టివ్ టైప్ టెస్ట్ విచ్ మెజర్. వాక్యపూర్ణ నికషలు దీన్ని మాపనం చేసే లక్ష్యాత్మక నికషలు అని అన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, మొదటి 5 ప్రశ్నల వరకు మీరు గమనించినట్లయితే 1 నుంచి 5 ప్రశ్నలు మనం దేనికి సంబంధించి గుర్తుపెట్టుకోవచ్చు? టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. తర్వాత 6 నుంచి క్వశ్చన్స్ చూడండి. సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ ఆర్ అబ్జెక్టివ్ టైప్స్ ఆఫ్ టెస్ట్ విచ్ మెజర్. వాక్యపూర్ణం అనేటువంటిది అనే నికషలు దీన్ని మాపనం చేసే లక్ష్యాత్మక నికషలు దేన్ని జ్ఞాపకం చేస్తాయి, దేన్ని మాపనం చేస్తాయి, మెజర్మెంట్ చేస్తాయి. అంటే ఇక్కడ మనం గమనించాలి, వాక్యపూర్ణం అంటే ఏంటివి? మీరు ఫిలప్ ది బ్లాంక్స్ అన్నమాట. కాబట్టి దీనికి రికాల్ ఎబిలిటీ, తిరిగి జ్ఞాపకం తెచ్చుకునేటువంటి జ్ఞానాన్ని మనకు వాక్యపూర్ణం చేస్తాయి. ఒకవేళ మల్టిపుల్ చాయిస్ అయితే గుర్తించే సామర్థ్యం. ఒకవేళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకు ఇక్కడ ఈ రికగ్నిషన్ ఎబిలిటీ అనేటువంటిది మనకు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు అంటారు. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఇంగ్లీష్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటారు. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గుర్తించే జ్ఞాన సామర్థ్యం పెరుగుతుంది. ఒకవేళ రిటర్న్ టెస్ట్లు అయితే వాక్య జ్ఞానం పెరుగుతుంది, సంసర్గ జ్ఞానం పెరుగుతుంది, సంసర్గ నైపుణ్యం పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కానీ, షార్ట్ టర్మ్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటి వాక్య జ్ఞానం కానీ, సంసర్గ నైపుణ్యం పెరుగుతుంది. సెంటెన్స్ నాలెడ్జ్, అసోసియేషన్ స్కిల్స్ అనేటువంటివి మనకు షార్ట్ ఆన్సర్ కానీ ఎస్ఏ ఆన్సర్లలో ఈ మనకు ఈ మనకు సెంటెన్స్ నాలెడ్జ్, అసోసియేషన్ పెరుగుతాయి. మరి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటిది? వాక్యపూర్ణకు సంబంధించి, ఫిలప్ ది బ్లాంక్స్కి సంబంధించి రీకాల్ ఎబిలిటీ పెరుగుతుంది. ఇక 7th వన్ చూడండి. 3 ఆఫ్ ది ఫాలోయింగ్ 4 అట్రిబ్యూట్స్ క్యారెక్టర్స్ రీసెర్చ్, ఐడెంటిఫై వన్ విచ్ ఇస్ నాట్ అన్ అట్రిబ్యూట్ టు రీసెర్చ్. పరిశోధనకు సంబంధించి ఇవ్వబడినటువంటి 4గింటిలో ఏదేని పరిశోధన లక్ష్యం కానిదా అని గుర్తించమన్నాడు. కానిది అన్నాడు. మనం క్వశ్చన్ బాగా చదవాలి. ఇక్కడ కానిది ఏది అని అడిగాడు. ఈ కానిది ఏది అని అడిగినప్పుడు చూడండి, మనకు సంబంధించి రీసెర్చ్ ఈజ్ ఎ పర్పసివ్. పరిశోధన అనేటువంటిది ఉద్దేశపూరితమైనది. ఏ ఉద్దేశం లేకుండా మనం పరిశోధన చేస్తామండి? నో. ఏ రీసెర్చర్ కూడా మనకు ఎంఫిల్ థీసిస్ కానీ, లేదా పిహెచ్డి థీసిస్ కానీ, లేదా రీసెర్చ్ రిపోర్ట్ కానీ, లేదంటే డిజర్టేషన్ కానీ, ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఉండి దానికి సంబంధించినటువంటి ఒక ఐడెంటిఫికేషన్ లేదా వాటికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ లేదా పర్పస్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత 3rd వన్ చూడండి. రీసెర్చ్ ఈజ్ లాజికల్ అండ్ ఆబ్జెక్టివ్. పరిశోధన తార్కికం మరియు లక్ష్యాత్మకమైనది. ఎస్, అవును. మరి పరిశోధన ఖచ్చితమైన దత్తాంశం ఆధారపడి ఉంటుంది. మనకి ఏదైనా సరే రీసెర్చ్ అనేటువంటిది బేస్డ్ ఆన్ అక్యురేట్ డాటా, ఖచ్చితమైనటువంటి దత్తాంశం లేదా అక్యురేట్ డాటా పైన ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు కానిది ఏదని అడిగాడు. కానిది ఏంటిదంటే గుర్తుపెట్టుకోండి, ఫైండింగ్ ఆఫ్ రీసెర్చ్ ఫైండింగ్ ఆఫ్ రీసెర్చ్ కెన్ బి జనరలైజ్డ్ ఫర్ ఆల్ కాంటెక్స్ట్. అదే మనం ఏదైతే పరిశోధన ఫలితంగా వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని అన్ని సందర్భాల్లో అప్లై చేస్తా అని ఎవడైతే చెప్తాడో వాడు మూర్ఖుడు. ఎందుకు? అన్ని లక్షణాలు ఒకే విధంగా ఉండవు. కాబట్టి దీన్ని మనకు పరిశోధనకు సంబంధం లేనిదిగా గుర్తించవచ్చు. కాబట్టి బి ఆప్షన్ కానిదానికి సరైన సమాధానం. అంటే అడిగిన ప్రశ్నకు బి ఆప్షన్ సరైన సమాధానం. ఇక నెక్స్ట్ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మనకు కింద పద్ధతులు ఇచ్చాడు. ప్రయోగ పద్ధతి, వర్ణన పద్ధతి, చారిత్రక పద్ధతి, దీర్ఘకాల పద్ధతి అని. వీటికి సంబంధించి ఇంగ్లీష్లో ఎక్స్పెరిమెంటల్ మెథడ్, డిస్క్రిప్టివ్ మెథడ్, హిస్టారికల్ మెథడ్, లాంగిట్యూడినల్ మెథడ్ అని. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేటువంటిది మనకు ఈక్వలెన్స్ ఆఫ్ గ్రూప్స్, అంటే సమూహాల సమత్వంలో ఇది కలిగినటువంటి నమూనాగా చెప్పుకోవచ్చు. డిస్క్రిప్టివ్ మెథడ్, వర్ణన పద్ధతి అనేటువంటిది
వర్ణన పద్ధతి అనేటువంటిది స్థరీకృత నమూనకు అంటే స్ట్రటిఫైడ్ శాంపుల్గా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా చారిత్రకమైన పద్ధతి హిస్టారికల్ మెథడ్ అంతర్గత దత్తాంశ విమర్శనకు ఉపయోగిస్తుంది. లాంగిట్యూడినల్ దీర్ఘకాల పద్ధతి అనేటువంటిది ఒక కాల వ్యవధిలో నిరంతర పరిశీలనలు కంటిన్యూటీ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఓవర్ టైం, ఏది లాంగిట్యూడినల్కి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ నైన్త్ వన్, రీఆర్గనైజ్ ద ఫాలోయింగ్ ఇన్ అన్ అప్రోప్రియేట్ సీక్వెన్స్. సరైన క్రమంలో వాటిని అమర్చండి. ఎప్పుడైనా సరే ఒక పరిశోధనలో సరైన దాని ఏంటంటే పరిశోధనకు సంబంధించి మొదటి స్టెప్ ఏంటంటే మనకు సమస్యను గుర్తించడం, సమస్యను ఎంపిక చేసుకోవడం. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. సమస్యను గుర్తించిన తర్వాత మనం ఖచ్చితంగా నెక్స్ట్ ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్ అంటే పరిశోధన ప్రణాళిక నిర్మాణం ఇవ్వాలి. రీసెర్చ్ డిజైన్ దట్ ఈస్ సెకండ్ స్టెప్. థర్డ్ చూడండి, డాటా కలెక్షన్ ఆఫ్ డాటా, దత్తాంశ సేకరణ. ఫస్ట్ వన్, ఐడెంటిఫై ద ప్రాబ్లం అండ్ ది సెలెక్షన్ ఆఫ్ ది ప్రాబ్లం. సెకండ్ వన్, ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్, పరిశోధన ప్రణాళిక నిర్మాణం. మూడోది దత్తాంశ సేకరణ, కలెక్షన్ ఆఫ్ డాటా. ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే కలెక్షన్ చేసిన తర్వాత ఆ దత్తాంశాన్ని విశ్లేషణ చేయాలి, వ్యాఖ్యానించాలి. అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డాటా, దట్ ఈస్ ఫోర్త్ వన్. అండ్ లాస్ట్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్, పరిశోధన నివేదిక తయారు చేయడం. ఇది వరుస క్రమం. ఇంకా 10th క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిహేవియర్ డస్ నాట్, చూడండి డస్ నాట్ కానిది అంటున్నాడు. డస్ నాట్ కన్ఫర్మ్ టు రీసెర్చ్ ఎథిక్స్, ఐడెంటిఫై ద బిహేవియర్. ఈ కింది ప్రవర్తనలో ఒకటి పరిశోధనకు సంబంధించినటువంటి నైతిక నియమావళికి అనుగుణమైంది కాదు, కానిది అన్నాడు. నైతిక నియమావళికి సంబంధించి చూడండి. ఫస్ట్ వన్ ఏ చూడండి, కాపీయింగ్ ప్యాసేజెస్ ఫ్రమ్ బుక్ ఎలాంగ్ విత్ అక్నాలెడ్జ్మెంట్. ఒక గ్రంథం నుంచి పారాగ్రాఫ్లను కృతజ్ఞతలు చెప్పి నకలు చేయడం, ఇది ఓకే, నైతికతకు సంబంధించింది. ఇక సి చూడండి, ఫార్ములేటింగ్ హైపోథిసిస్ విచ్ ఇస్ నాట్ కన్ఫర్మ్డ్ బై రివ్యూ ఆఫ్ లిటరేచర్. సాహిత్య సమీక్ష రూఢీపరచని చూడండి, డస్ ఈజ్ నాట్ కన్ఫర్మ్డ్ అంటున్నాడు. రూఢీపరచని ప్రకల్పనను రూపొందించడం అంటే ఎప్పుడైనా హైపోథిసిస్ ఏవైతే ఉన్నాయో వాటిని రుజువు చేయబడినటువంటి హైపోథిసిస్ని మనం ఏం చేయాలి, రివ్యూ ఆఫ్ లిటరేచర్కి సంబంధించి మనం ఇది రూపొందించాలి. ఇక ఫోర్త్ వన్ చూడండి, గుణాత్మక పరిశోధనలో సాంఖ్యక శాస్త్ర పద్ధతులు ఉపయోగించాలి. యూజింగ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఇన్ క్వాలిటేటివ్ రీసెర్చ్. ఇవన్నీ కూడా పరిశోధనకు సంబంధించి ఇది మనకు నైతికతకు సంబంధించి. మరి నైతికతకు సంబంధించినది అడిగాడు. ఇది arriving at a generalization which is the researcher feel as truth even though data does not support. దత్తాంశం సమర్థించనప్పటికీ పరిశోధకుడు తాను సత్యం అనుకున్న దాన్నే సాధారణీకరణాన్నే ప్రతిపాదించడం. ఇది మనకు రీసెర్చ్ ఎథిక్స్కి సంబంధం లేదు, అంటే పరిశోధన నైతికతకు సంబంధం లేని అంశం, అది ఫాలో కానిది అనమాట. నెక్స్ట్ 11th వన్ చూడండి, పరిపాలనాత్మక చర్యలకు ఈ కింది ఫోరంలో ఒకటి నేరుగా సంబంధించినది అన్నాడు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫారమ్స్ విల్ బి డైరెక్ట్లీ రిలవెంట్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్. సెమినారా, కాన్ఫరెన్సా, వర్క్షాపా, సింపోజియమా. ఇది చాలా టిపికల్ క్వశ్చన్, మీరు గమనించండి. పరిపాలనాత్మక చర్యలకు ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్కు వర్క్షాప్స్ అనేటువంటివి మనకు సూటబుల్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. ఇక 12th చూడండి, క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ థీసిస్ ఈజ్ జడ్జ్డ్ బై 3 ఆఫ్ ది ఫాలోయింగ్ ఫర్ క్వాలిటీస్. ఒక యోగ్యత సిద్ధాంత వ్యాస నాణ్యతను ఈ నాలుగింట్లో మూడింటి ద్వారా నిర్ణయించవచ్చు. వేటి ద్వారా? కొహరెన్స్ అక్రాస్ అబ్జెక్టివ్స్ అండ్ ఫైండింగ్స్, కన్సిస్టెన్సీ బిట్వీన్ డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అండ్ ఏ కాంప్రహెన్సివ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్. ఈ మూడిటి ఆధారంగా మనం ఖచ్చితంగా అది దానికి సంబంధించినటువంటి క్వాలిటీ అని ఒక మన థీసిస్కి సంబంధించినటువంటి క్వాలిటీని మనం నిర్ణయించవచ్చు. లక్ష్యాలు ఫలితాల మధ్య పొందిక, దత్తాంశ విశ్లేషణ వ్యాఖ్యానాలను మధ్య స్థిరత్వం, సాహిత్య సమగ్ర సమీక్ష, ఏ కాంప్రహెన్సివ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్, సమగ్ర సమీక్ష. ఇక నెక్స్ట్ ఇది 13 నుంచి 18 వరకు మీరు గమనించినట్లయితే ఇది పారాగ్రాఫ్ లేదా ఒక ప్యాసేజ్ ఇచ్చి 5 ప్రశ్నలు ఇచ్చి దానికి సంబంధించినటువంటి సమాధానాలని మిమ్మల్ని రాబట్టమని అడుగుతాడు. ఇక 19th సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం గమనించినప్పుడు ఇందులో అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఆఫ్
ఏ టీచర్ డిపెండ్స్ అపాన్ త్రీ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిటీస్. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుని ప్రభావవంతమైనటువంటి భావ ప్రసరణ ఈ కింది నాలుగు గుణాల్లో వీటిపై మూడింటిపై ఆధారపడి ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ ఇది కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి క్లాస్ రూమ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నగా మనం భావించాలి. కమ్యూనికేషన్ సమాచార ప్రసారానికి సంబంధించినటువంటి ప్రశ్నలు 5 ఉంటాయి. కాబట్టి ఇందులో ప్రభావవంతమైనటువంటి భావ ప్రసరణ ఏదైతే కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ అనేటువంటిది ఈ వేటిపై ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1 చూడండి, పాండిత్యం, కంటెంట్ మాస్టరీ. రెండవది బోధనా భాషలో స్పష్టత, క్లారిటీ ఆఫ్ ది లాంగ్వేజ్ టీచింగ్. థర్డ్ వన్ పాఠ్యాంశ ప్రదర్శనలో పొందిక, కన్సిస్టెన్సీ ఇన్ ప్రజెంటేషన్. ఏదైతే మనం ప్రజెంట్ చేస్తున్నామో అవ్వా దానికి సంబంధించినటువంటి సిస్టమేటిక్గా ఉండే ఏది పాఠ్యాంశ ప్రదర్శనలో పొందిక ఉన్నట్లయితే, కన్సిస్టెన్సీ ఇన్ ప్రజెంటేషన్ ఉన్నట్లయితే అది ప్రభావవంతమైనటువంటి భావ ప్రసరణగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే నిర్ణీత వ్యవధిలో పాఠ్యాంశాలు పూర్తి చేయడం అనేటువంటిది ప్రభావవంతమైనటువంటి ఇది భావ ప్రసరణకు సంబంధం లేదు. కాబట్టి మొదటి 3 కరెక్ట్, ఈ 4వది కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ టీచర్ విల్ బికమ్ బ్యారియర్స్ ఇన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ప్రభావవంతమైనటువంటి భావ ప్రసరణలో ఉపాధ్యాయునికి కింది 4 లక్షల్లో 3 అడ్డంకులు అవి ఏవి? కాబట్టి 3 అడ్డంకులు ఉన్నాయట. 3 బ్యారియర్స్, నాలుగింటిలో చూడండి. ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద టీచర్, ఉపాధ్యాయుడు ఉచ్చరించే క్రమంలో ఏదైతే భాషను వ్యక్తీకరిస్తున్నాడో ఉచ్చరించేటువంటి క్రమం. క్యాస్ట్ స్టాటస్ ఆఫ్ ది టీచర్, ఉపాధ్యాయునికి కులం హోదా. అసలు ఉపాధ్యాయునికి కులంతో సంబంధం ఉందా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, జెండర్ అండ్ ది కలర్ ఆర్ ఈవెన్ దో ది రిలీజియన్. మనం కుల మత లింగ భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా, జాతి భేదం లేకుండా విద్యను అందించాలని మనకు రాజ్యాంగంలో చెప్పబడ్డది. కాబట్టి కులం హోదా అనేటువంటిది ఈ ఈ ప్రభావవంతమైనటువంటి భావ ప్రసారంలో 4 లక్షలలో ఈ మనకు కులం హోదా అనేటువంటిది అడ్డంకి కాదు, అసలు దీనికి సంబంధమే లేదు. ఇక మిగతా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ టీచర్, ఉపాధ్యాయుని ముఖ కవలికలు, ఇవి కూడా మనకు భావ ప్రసరణ ఉపాధ్యాయునికి 4 లక్షలలో ఈ 3 అడ్డంకులు ఉంటాయి. అవి ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి ముఖ కవలికలు కావచ్చు, ఉచ్చారణ కావచ్చు, పదాల ఎంపిక, చాయిస్ ఆఫ్ వర్డ్స్, ఇవి మనకు అడ్డంకులుగా మారే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి. ఇవి మళ్ళీ జతపరచండి అని ఇచ్చాడు. టీచర్ ఆస్క్ క్వశ్చన్, టీచర్ ప్రశ్న అడుగుతున్నాడు. ఎలా అడుగుతాడు? మౌఖికంగా అడుగుతాడు, ఓరల్గా అడుగుతాడు, మాటల ద్వారా అడుగుతాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి ఓరల్గా అడుగుతున్నాడు. కాబట్టి ఒకటో దానికి సరైన సమాధానం ఎస్. రెండోది టీచర్ రైట్స్ ఏ డయాగ్రామ్ ఆన్ ది బ్లాక్ బోర్డ్, ఉపాధ్యాయుడు బల్లపై పటం గీస్తున్నాడు. దేలా గీస్తున్నాడు అనేది ఏంటిది? లిఖితపూర్వకం, రిటర్న్ ఫామ్. కాబట్టి ఇది బికి. తర్వాత టీచర్ షోస్ ఏ సీడీ టు చిల్డ్రన్, ఉపాధ్యాయుడు చూపిస్తున్నాడు. ఇలా ఉపాధ్యాయుడు పిల్లలకు ఒక సీడీ చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు? చూపించేదాన్ని మనం ఏమంటాం? డిజిటల్. ఏమంటాం? డిజిటల్. మూడోది ఏంటిది? డిజిటల్. ఇక లాస్ట్, టీచర్ బెకన్స్ టీచర్ బెకన్స్ ఏ స్టూడెంట్ టు డ్రా ఏ గ్రాఫ్ ఆన్ ది బ్లాక్ బోర్డ్, ఉపాధ్యాయుడు విద్యార్థిని నల్ల బల్లపై ఒక గ్రాఫ్ గీయమని సైగ చేశాడు. ఇట్లా వాటి దాన్ని ప్రతీకాత్మకమైనది అంటాం, అంటే సింబాలిక్గా. ఎలా? సింబాలిక్గా, ఇలా సింబాలిక్. ఇక నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఏ టెక్నిక్ అడాప్టెడ్ టు ఫైండ్ అవుట్ ద లెవెల్ ఆఫ్ యాక్సెప్టబిలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ బై మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్, ఒక సమూహంలోని సభ్యులు ఒక వ్యక్తిని సమ్మతించే స్థాయి తెలుసుకోవడానికి అవలంబించే పద్ధతి ఏంటిది? సోషియోమెట్రీ. దీన్ని మనం సాంఘిక మితి అంటారు. ఈ సాంఘిక మితిలో ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తిని ఐసోలేట్ అని పిలుస్తారు. అందరి చేత ఇష్టపడే వ్యక్తిని స్టార్ అని మనం పిలుస్తాము. అంటే ఐసోలేట్గా ఉండేటువంటి వ్యక్తి పైన మనం కేస్ స్టడీ ద్వారా అధ్యయనం చేసి ఆయన యొక్క సోషియో ఎకనామిక్, సైకలాజికల్, ఫిజికల్ బ్యారియర్స్ ఏమున్నాయో అధ్యయనం చేసి అతన్ని మళ్ళీ తిరిగి యథాస్థానానికి ఒక నార్మల్ కండిషన్కి తీసుకురావడానికి కేస్ స్టడీస్ అనేటువంటి తోడ్పడతాయి ఐసోలేట్గా ఉన్నటువంటి వ్యక్తిని. ఇక అందరి చేత ఎక్కువ మంది చేత ఆమోదం పొందినటువంటి వ్యక్తిని మనం స్టార్ అంటాం. దీన్ని సోషియోమెట్రీ అంటారు, సాంఘిక మితి అని మనం పిలుస్తాం. నెక్స్ట్ 23rd క్వశ్చన్.
Some of the following constraints are faced by first generation learners in colleges and university. Identify them. కళాశాలల విశ్వవిద్యాలయాల్లో తొలితరం అభ్యాసకులు ఎదుర్కొన్న కొన్ని అవరోధకాలు కింద ఉన్నాయి తెలుపండి అన్నాడు. ఏంటిదటి? సబాప్టిమల్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆంగ్ల భాషపై తగినంత అధికారం లేకపోవడం. ఎస్, ఎందుకంటే వాళ్ళు మొదటి తరం అభ్యాసకులు, వాళ్ళ పేరెంట్స్కు అక్షర జ్ఞానం లేదు, దే ఆర్ ఇల్లిటరేట్స్. వాళ్ళు గోసి కట్టుకొని ఊళ్ళలో మనకు పశువులు మేపడం కానీ వ్యవసాయం చేయడం కానీ చేస్తారు. మరి అలాంటి వాళ్ళకు నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళకు ఉన్న హాలిడేస్లో కానీ పొద్దున ఉదయం సాయంకాలం వేళల్లో వాళ్ళకు వ్యవసాయంలో కానీ లేదా ఏదైతే ఆ చిన్న సన్నకారు రైతుల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అయితేనేమి, లేదా ఇతర గీత కార్మికులు అయితేనేమి, లేదా బీడీ కార్మికులు అయితేనేమి వాళ్ళకు సహాయం చేస్తారు. అంతేగాని ఈ ఇంగ్లీష్ పైన పట్టు సాధించడం అనేటువంటిది సాధించలేకపోవడం జరిగింది. ఇది ప్రయోగపూర్వకంగా కనుగొనడం జరిగింది. కానీ ఇప్పుడిప్పుడు ఆ మార్పు మార్పు జరిగింది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి అంతటా కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. ఒక సుప్రసిద్ధ విద్వాంసుల్లో కమ్యూనికేషన్ శాస్త్ర పితామహుడుగా భావించే వ్యక్తి ఎవరు? ఎవరైతే ఫాదర్ ఆఫ్ కమ్యూనికేషన్ సైన్స్గా పిలువబడే వ్యక్తి ఎవరు? ఫాదర్ ఆఫ్ కమ్యూనికేషన్ సైన్స్గా విల్బర్ స్ట్రామ్. విల్బర్ స్ట్రామ్ అనేటువంటి శాస్త్రవేత్తను ఫాదర్ ఆఫ్ కమ్యూనికేషన్ సైన్స్గా పిలుస్తారు. బిఎఫ్ స్కిన్నర్ మనకు తెలుసు, ప్రోగ్రామర్ లెర్నింగ్గా మనం చెప్పుకుంటాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటిది వాటికి సంబంధించి. జెరోమ్ బ్రూనర్ ఏమని చెప్తాడంటే, ఇతడు బోధనకు సంబంధించి టీచింగ్కి సంబంధించి బ్రూనర్ ఏ వయసులో వారికైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా బోధించవచ్చు అని చెప్తారు. ఈ కర్ట్ లెవిన్స్ అనేటువంటివి మనకు తెలుసు, రేటింగ్కి సంబంధించి ఈ కరెక్ట్ లెవెన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు పర్సనాలిటీకి సంబంధించినటువంటి మనకు నికషాలు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ 25th నుంచి మనకు మనకు లాజికల్ రీజనింగ్కి సంబంధించి మనం చూస్తాం, తార్కిక వివేచన. ఇందులో మనకు క్లాక్ను ఈ విధంగా రాసినప్పుడు CLOCKను ఇలా రాశారు. ఎలా రాశారు? KLO ఎలా రాశారు? KCOLC రాశారు. మరి అలా రాసినప్పుడు స్టెప్ను ఏ విధంగా రాయొచ్చు? STEPSను ఏ విధంగా రాయొచ్చు అంటే అప్పుడు స్టెప్స్ను SPETSగా రాయొచ్చు. ఓకే, ఇది ఓకే. సో సరైన సమాధానం ఇది. నెక్స్ట్ 26 చూడండి. ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్, ఇక్కడ 5, 8, 13, X, 34, 55, 89 అంటే 5, 8, 13, తర్వాత 34, 55, 89 ఉన్నప్పుడు ఈ ఎక్స్ ఉన్న స్థానంలో ఏముండాలి? మిస్సింగ్ అయిన నెంబర్ ఎంత ఉండాలంటే ఆన్సర్ 21 ఉండాలి. ఎంత ఉండాలండి? 21. నెక్స్ట్ ఇక్కడ బిఎఫ్ను జీకేగా రాసినప్పుడు ఎల్పిని దేనిగా రాయవచ్చు? ఇది మనం ఇది 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 సబ్స్ట్రాక్షన్ అదేవిధంగా అడిషన్ ద్వారా మనం ఆన్సర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనం ఎలా రాయొచ్చు అంటే QUగా రాయొచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ ద పేర్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. తక్కిన పదాల జత కంటే భిన్నమైన పదాల జతను గుర్తించండి. దృఢ ముదురు ఉంది, ఉష్ణ శీతల ఉంది, వచ్చు చేరు ఉంది, ఒప్పు తప్పు ఉంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే దీని అర్థం డిఫరెంట్గా ఉన్నది ఏంటిదంటే హార్డ్ సాఫ్ట్, అంటే దృఢంగా ఉన్నదానికి వ్యతిరేకం మృదుగా ఉంది, ఉష్ణంకు ఉన్న వ్యతిరేకం శీతలం, ఉప్పుకు వ్యతిరేకం తప్పు. మరి వచ్చు చేరు అంటే ఏంటిది? ఒకటే కదా ఇది. ఇది సమానం, సినానిమ్స్, యాంటానిమ్ కాదు. కాబట్టి వచ్చుకు వ్యతిరేకపోవడం ఏంటిది? రాకపోవడం అని ఉండాలి. కానీ రాకపోవడం అని ఉందా? చేరు అనే ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ ఏమవుతుంది? ఆడ్మన్ అవుట్ అంట. దీనికి మనం ఇవ్వడం జరుగుతుంది. వచ్చు చేరు అనేటువంటిది ఇది భిన్నంగా ఉన్నటువంటి పదంగా చెప్పుకుంటాం. ఇది ఒకటే సినానిమ్, మిగతా అన్ని యాంటానిమ్స్, వ్యతిరేక పదాలు మిగతా అన్ని. ఇది ఒకటే మనకు ఏది నానార్థం లేదా పర్యాయ పదంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏముంటే ఇది కరెక్ట్ అవుతుంది? రాకపోవడం అని ఉండాలి. కానీ లేదు లేదు కాబట్టి ఇచ్చిన సమాధానానికి ప్రశ్నకి ఇది సరైన సమాధానం. ఇక ఒక పరీక్షలో 25% అభ్యర్థులు గణితంలో ఉత్తీర్ణులయ్యారు, 12% ఆంగ్లం అనుత్తీర్ణులయ్యారు, అంటే ఫెయిల్ అయ్యారు. అనుత్తీర్ణులు అంటే ఫెయిల్ అవ్వడం. 10% విద్యార్థులు 2 సబ్జెక్టులోనూ అనుత్తీర్ణులు, 10% మంది రెండింటిలో ఫెయిల్ అయితే, 292 మంది 2 సబ్జెక్టులను ఉత్తీర్ణులు అయితే అంటే పాస్ అయితే మరి రాసిన మొత్తం మంది ఎంత? ఆన్సర్ 400 అవుతుంది.
ఆన్సర్ ఏమవుతుంది? 400 అవుతుంది. నెక్స్ట్ 38th క్వశ్చన్ మనం తీసుకున్నప్పుడు, ఇఫ్ 5472 ఈజ్ ఈక్వల్ టు 9 అయితే, 6342 ప్రకారం 6 అయితే, 7584 ప్రకారం 6 అయితే, ఈ 9236 ప్రకారం ఏమవుతుంది? ఆన్సర్ 2 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 2. నెక్స్ట్ పీక్యూఆర్ఎస్టి, ఇవి బ్లడ్ రిలేషన్కి సంబంధించి ఐదుగురు ఉన్నారు. ఒక కారులో ప్రయాణిస్తుండ్రు. వీరిలో ఇద్దరు ఆడవాళ్ళు. కారు నడపడం వచ్చిన ముగ్గురిలో ఒకరు స్త్రీ, అంటే ఆడవారు. ఒక భార్యాభర్తల జంట ఉంది. ఈ జంటలో భార్యకు మాత్రమే కారు నడపడం వచ్చు. పిఎస్కు సోదరుడు, క్యూఎస్కు భార్య. ఆమె ప్రారంభంలో కారు నడిపింది. ఓకే. టీ చివరిలో కారు నడిపాడు. ఈ సమూహంలో రెండవ స్త్రీ ఎవరు? ఆన్సర్ ఏమవుతుంది? 6 అవుతుంది. తర్వాత, విద్యార్థులందరూ బాలురు, బాలురందరూ డాన్సర్లు. ఈ రెండు స్టేట్మెంట్ల ఆధారంగా ఖచ్చితమైన ఊహ ఏంటిది? అంటే ఇక్కడ ఏమన్నారు? ఆల్ బాయ్స్ ఆర్ డాన్సర్స్ అన్నారు. అందరూ బాలురు, డ్యాన్స్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ బాయ్స్, అందరు స్టూడెంట్స్ బాయ్స్ అన్నారు. అంటే ఆల్ బాయ్స్ ఆర్ డాన్సర్స్ అంటే అర్థం ఏంటిది? అందరూ డాన్సర్లే. ఆన్సర్ ఏం పెట్టాలి? విద్యార్థులందరూ డాన్సర్లే. క్వశ్చన్ బాగా చదివితే ఆన్సర్ మనం చేయగలం. నెక్స్ట్, దీర్ఘచతురస్రాన్ని వృత్తం అని చూడండి. దీర్ఘచతురస్రాన్ని ఏమని పిలిచిండు? వృత్తము అని పిలిచారు. అదేవిధంగా వృత్తమును బిందువు అని పిలిచారు. ఏమని పిలిచారు? బిందువు అని పిలిచాడు. అంటే వృత్తం ఈజ్కోటి ఏంటిది? బిందువు అని రాయాలి. అదేవిధంగా బిందువును ఏమని పిలుస్తాము? త్రికోణము అని పిలిచారట. అదేవిధంగా త్రికోణమును చతురస్రము అన్నాడు. ఏమన్నాడు? చతురస్రం అన్నాడు. గుర్తుపెట్టుకోండి. దీర్ఘచతురస్రాన్ని వృత్తం అన్నాడు, వృత్తమును బిందువు అన్నారు, బిందువును త్రికోణం అన్నాడు, త్రికోణమును చతురస్రం అన్నాడు. అప్పుడు చక్రం ఆకారం ఏంటి? చక్రం ఆకారం. చక్రం ఆకారం ఏంటిది ఇక్కడ? ఇది చక్రం. కాబట్టి చక్రం ఆకారం ఏముంది ఇక్కడ? బిందువు. ఆన్సర్ ఏం పెట్టాలి? పాయింట్స్. బిందువు అని చెప్పాలి. అదే. నెక్స్ట్, బాలికలలో ఒక బాలిక వరుసలో మనిషి ఎటు నుండి లెక్క పెట్టినా 11వది. ఆ వరుసలో ఎంతమంది బాలికలు ఉన్నారు? మీరు గమనించండి. ఇటుపక్క నుంచి లెక్క పెట్టినా 11వది అంటారు, ఇటుపక్క నుంచి లెక్క పెట్టినా 11వది అంటారు. ఆ వరుసలో ఎంతమంది బాలికలు ఉన్నారని పిలిచారు. అంటే ఇక్కడ నుంచి లెక్క పెట్టినా 11 అంటారు, ఇక్కడ నుంచి లెక్క పెట్టినా 11 అంటారు. అంటే ఒక పక్క ఇక్కడ నుంచి 11వ నెంబరు, ఇక్కడ నుంచి 10వ నెంబరు. అంటే మొత్తం 11 ప్లస్ 10 ఎంతమంది అవుతారు? 21 అవుతారు. 11 ప్లస్ 10 ఎంత? 21. సో రైట్ ఆన్సర్ 21. ఇక నెక్స్ట్, గ్రాడ్యుయేట్ కోర్స్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి కింది 4 ఆవశ్యక లక్షణాలు మూడింటిని అభివృద్ధి చేసుకోవాలి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇవి నాలుగింట్లో ఏవైనా మూడు చేసుకోలేదు. నెంబర్ 1, ఏ క్వశ్చనింగ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ప్రశ్నించే ధోరణి. అదేవిధంగా మంచి భావ ప్రకటన సామర్థ్యాలు, సామాజిక సమస్యల పట్ల స్పందన భావం. ఏ క్వశ్చనింగ్ ఫ్రేమ్ మైండ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సెన్సిటివిటీ టు సోషల్ ప్రాబ్లం. సోషల్ ప్రాబ్లం పట్ల కూడా మంచి ఏది స్పందన భావాన్ని కలిగి ఉండాలి. ఇక మ్, చెందనిది ఏంటిదంటే సర్వేక్షణ పద్ధతుల్లో నైపుణ్యం. ఇది దీనికి సంబంధం లేదు. స్కిల్ ఆఫ్ సర్వే టెక్నిక్, సర్వే టెక్నిక్ దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ 36 క్వశ్చన్, ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది. ఇది మీరు చూడండి. అదేవిధంగా 37 చూడండి, ఇది దత్తాంశాలకు సంబంధించింది. ఇక్కడ మనకు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సోర్స్ ఆఫ్ డాటా కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ డాటా. అంటే మనకు ఈ కింది ఇవ్వబడిన వాటిలో ప్రాథమిక ఏది వనరుగా దత్తాంశానికి సంబంధించి ఏం చేసుకోవాలంటే డాటా కలెక్ట్ బై ఇంటర్వ్యూస్ బై యూజీసీ ఎక్స్పర్ట్స్. యూజీసీ నిపుణుల ఇంటర్వ్యూ ద్వారా సేకరించిన దత్తాంశం. అంటే డైరెక్ట్ మనం పర్సన్ నుంచే సమాచారాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రైమరీ డాటాగా మీన్స్ ప్రాథమిక వనరుగా మనకు దత్తాంశ సేకరణలో మనం పేర్కొంటాం. మిగతా అన్ని కాదు. అంటే నివేదిక అనేటువంటిది ప్రాథమిక కాదు. అదేవిధంగా పట్టికల నుంచి లభ్యమయ్యే భారత జనగణన నుంచి పట్టిక నుంచి లభ్యమయ్యే సమాధానం కాదు. ఉపాధి సంచాలకుల కార్యాలయం నుంచి వచ్చే సమాచారం ఇది కూడా కాదు. ఇక నెక్స్ట్ 38 చూడండి, దత్తాంశం యొక్క బాహ్య అంతర్గత విమర్శ ఈ దత్తాంశ మూల్యీకరణకు ప్రామాణిక కొలమానం. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ క్రిటిసిజం ఆఫ్ డాటా ఈజ్ ఎ స్టాండర్డ్ మెజర్ ఎంగేజ్డ్ ఫర్ వ్యాలిడేషన్ ఆఫ్ డాటా. ఇవి దేనికి సంబంధించి కొలమానం అంటే చారిత్రక పరిశోధనకు సంబంధించి, హిస్టారికల్ రీసెర్చ్కి సంబంధించి మనం కొలమానంగా మనం చెప్పుకుంటాం. 39,
ఈ ఈ కింది పారామితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కొలవని పరామితి ఇది. అంటే ఇచ్చిన వాటిలో సాంఖ్యక మాధ్యమం లేదా అంక మాధ్యమం, సాంఖ్యక స్టాటిస్టికల్ మీన్, అదేవిధంగా అంక మాధ్యమం, బాహుళకం, సగటు విచలనం. ఈ కింది వాటిలో ఏది సెంట్రల్ టెండెన్సీకి సంబంధం లేనిదన్నాడు. మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీకి సంబంధం లేనిదన్నాడు, డస్ నాట్ అన్నాడు. కాబట్టి ఇక్కడ మీన్, మీడియన్, మోడ్ ఏంటిదండి? మీన్, అదేవిధంగా మీడియన్, అదేవిధంగా మోడ్. ఇవి దేనికి సంబంధించినవి అంటే సెంట్రల్ టెండెన్సీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్. కానిది ఏంటిదంటే సగటు విచలనం లేదా యావరేజ్ డీవియేషన్ అంటారు. ఈ యావరేజ్ డీవియేషన్ సెంట్రల్ టెండెన్సీకి సంబంధం లేదు. నెక్స్ట్, ఈ కింది వాటిలో వ్యాపన మాపకం కానిది. మీరు చూడండి, ఇవన్నీ కూడా చతుర్థాంశ విషయం, క్వార్టైల్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, కర్టోసిస్, ఇవన్నీ కూడా మనకు వ్యాపన మాపకాలు. అంటే దాని అర్థం ఏంటిదంటే డిస్పర్షన్కి సంబంధించి, వ్యాప్తికి సంబంధించి క్వార్టైల్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, కర్టోసిస్. కానిది ఏంటిదంటే కై స్క్వేర్. ఏంటిదండి? ఈ కై స్క్వేర్ అనేటువంటిది వ్యాపన మాపకం కాదు. అంటే మనకు డిస్పర్సన్, మెజర్మెంట్ ఆఫ్ డిస్పర్సన్కు సంబంధం లేదు. 41 క్వశ్చన్ చూడండి. ఒక పరిశోధన అధ్యయనం కోసం విశ్వం అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చదువుకునే వివిధ సామాజిక సమూహాలకు చెందిన 60,000 మంది బాలబాలికలు అత్యుత్తమ ప్రతిచ అయిన శాంప్లింగ్ పద్ధతిని గుర్తించాడు అన్నాడు. దీన్ని ఏమని పిలుస్తారంటే స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అని పిలుస్తాం. పర్పసివ్ కాదు, స్ట్రాటిఫైడ్ కాదు, అదేవిధంగా ఆ, కోట కాదు, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే స్థరీకృత యాదృచ్ఛిక ప్రతిచయనం, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అని చెప్పుకుంటాం. తర్వాత విద్యా పరిశోధన ఉపయోగించే ప్రామాణిక నికషల్లో శాబ్దిక నికషను గుర్తించండి. ఐడెంటిఫై ద వెర్బల్ టెస్ట్ ఫ్రమ్ ద గివెన్ స్టాండర్డ్ టెస్ట్ యూజ్డ్ ఇన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. మనకి ఏదైతే విద్యకు సంబంధించినటువంటి విద్యా పరిశోధనలో ఉపయోగించేటువంటి వెర్బల్ అంటే మనకు శాబ్దిక నికషను గుర్తించడంలో ఇక్కడ మేక్ ఏ పిక్చర్ స్టోరీ టెస్ట్ అనడా, కోర్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్ అనడా, అటిట్యూడ్ రేజ్ స్కేల్స్ అంటామా, రవెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అంటామా, అంటే ఆన్సర్ వైఖరి మాపం, రేటింగ్ స్కేల్స్ అంటాము, లేదా ఆటిట్యూడ్ స్కేల్స్ అంటాం. ఈ రేటింగ్ స్కేల్ను లైకర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త, లైకర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ఇవ్వడం జరిగింది. రేటింగ్ స్కేల్స్ వైఖరి మాపం ఇవి జతపరచడం మనకు తెలుసు. ప్రింట్ మీడియా అనేటువంటిది మనకు తెలుగు న్యూస్ పేపర్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. ఎలక్ట్రానిక్ మాధ్యమానికి ఇగ్నో యొక్క టెలికాన్ఫరెన్స్లు ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. ఇది అదేవిధంగా ఫోక్ మీడియా, జానపద మాధ్యమాలు అనేటువంటి కూచిపూడి నృత్యాలకు ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. జన మాధ్యమాలు అంటే వీధి నాటకాలు, మాస్ మీడియా అంటే స్ట్రీట్ ప్లేస్గా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కరెక్ట్ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రశ్న మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 2 GB ర్యామ్, 3 MB ర్యామ్ అని ఇట్లా మనం చెప్పుకుంటూ పోతాం. అసలు ర్యామ్ యొక్క అబ్రివేషన్ అంటే ఏంటి? ఇది కంప్యూటర్ ఐసీటీకి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇట్లా అబ్రివేషన్స్ అడుగుతాడు. అదేవిధంగా రోమ్ అబ్రివేషన్ అడుగుతాడు, రీడ్ ఓన్లీ మెమరీ. ఆ తర్వాత ర్యామ్ యొక్క అబ్రివేషన్ అడిగాడు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అదేవిధంగా ఎఫ్టిపి అని అడుగుతాడు, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అదేవిధంగా హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఆ తర్వాత హెచ్టిఎంఎల్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్లా మనకు అబ్రివేషన్స్ అనేటువంటి అడగడం అనేటువంటిది ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సో అడిగిన ప్రశ్నకు ర్యామ్ యొక్క అబ్రివేషన్ ఏంటిది? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ దీనికి సరైన సమాధానంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ కళాశాల విద్యలో ఐసీటీ మీద 120 పేజీల నివేదికలో 12 పేజీల ఎగ్జిక్యూటివ్ సారాంశాన్ని ఈ రంగంలోని 20 మంది నిపుణుల కమిటీ నీకు ఈమెయిల్ ద్వారా పంపాలి. అసలు ఈమెయిల్ ద్వారా పంపాలంటే మనకి ఏ స్టెప్స్ ఉంటాయి? You need a send an executive summary of 12 pages as a report of 120 pages on ICT in college education to 20 experts in the field by email. Identify the appropriate sequence from the following steps. అంటే సింపుల్ మెయిల్ను ఏ విధంగా సెండ్ చేస్తాం? ఫస్ట్ మనం ఏం చేయాలి? కంపోజ్ దానిపైన క్లిక్ చేస్తాం. దేనిపైన? కంపోజ్ దానిపైన క్లిక్ చేసి ఆ తర్వాత ఈమెయిల్ ఐడిని రాస్తాం. ఈమెయిల్ ఐడిని మనం రాస్తాం. ఈమెయిల్ ఐడి రాసిన తర్వాత దేనైతే పంపదలుచుకున్నామో దాన్ని మనం ఏం చేస్తాం? అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత దానికి మనం ఏం చేయాలి? సెండ్ చేయాలి. కంపోజ్, ఈమెయిల్ ఐడి, అటాచ్, సెండ్, ఈ 4 దశలు అనేటువంటివి మనకు ఈమెయిల్ పంపడంలో తోడ్పడే దశలు. నెక్స్ట్, ఈ ప్రయోజన నిర్వహించే దాని సాధారణ నామం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద జెనరిక్ నేమ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. దత్తాంశ విలువలను
స్టోరేజ్ చేస్తుందా? డాటా స్టోరేజ్ దత్తాంశం నిల్వ చేస్తుందా? దత్తాంశం తిరిగిపోతుందా? డాటా రిట్రైవల్ చేస్తుందా? డాటా కమ్యూనికేషన్ దత్తాంశ ప్రసారం చేస్తుందంటే ఆన్సర్ ఆల్ ద ఎబో ఫైవ్ అన్నిటిని చేస్తుంది. డాటా స్టోరేజ్, డాటా రిట్రైవల్, డాటా కమ్యూనికేషన్ ఇవన్నీ చేస్తుంది. నెక్స్ట్ 47 చూడండి. ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్ ఇన్. ఏదైతే సమాచారం ఇస్తున్నామో ఆ సమాచారం స్టోర్ అయి ఉండేటువంటి ఈ కింది వాటిలో కంప్యూటర్లో ఎలా ఉంటుందంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఇందులో నిల్వ చేస్తారు. ద బెస్ట్ ఎకనామిక్ మెథడ్ ఆఫ్ డాటా ప్రాసెసింగ్. డాటా ప్రాసెసింగ్లో అత్యుత్తమైనటువంటి పొదుపైన పద్ధతి ఏది అని అడిగాడు. సో డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి మనం ఏది సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇందులో ఎకనామిక్ మెథడ్ ఆఫ్ డాటా ప్రాసెసింగ్కి సంబంధించి సరైన సమాధానంగా కరెక్ట్ ఆన్సర్ మనం బ్యాచ్ ప్రాసెసింగ్ అంటాం. ఏమంటాం? అత్యుత్తమైన పొదుపైన పద్ధతి బ్యాచ్ ప్రాసెసింగ్. నెక్స్ట్, ఆఫ్ ద టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ ఇండియా డొమెస్టిక్ కన్జంప్షన్ ఈజ్ ద రేంజ్ ఆఫ్. మనకు తెలుసు భారతదేశం యొక్క మొత్తం విద్యుత్ వినియోగం గృహ అవసరాలకు, డొమెస్టిక్ అంటే గృహ అవసరాలకు ఎంత శాతం ఉంటుందంటే 10 to 15%. 2012 ప్రకారం ఇది, ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా మార్పు జరిగి ఉంది, చూడాలి మనం. ఐడెంటిఫై ఫ్రమ్ ది ఫాలోయింగ్ ద డిసీజెస్ విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పొల్యూషన్. అంటే ఏదైతే ఇవ్వబడినటువంటి రోగాలు ఉన్నాయో అసలు కాలుష్యానికి సంబంధం లేని డిసీజ్ని గుర్తించమంటుండ్రు. విచ్ ఇండిపెండెంట్ ఆఫ్ పొల్యూషన్, పొల్యూషన్తో సంబంధం లేకుండా వచ్చేది. క్షయవ్యాధి మనకు తెలుసు. సూర్య సూర్యకాంతి సోకనటువంటి ఇళ్లలో ఎక్కువ మందికి వచ్చే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధి క్షయవ్యాధి. దీన్నే మనం ట్యూబర్క్యులోసిస్ అంటాం, క్షయవ్యాధి అంటాం. అంటే కాంతి సోకంగా ఉండి పొగ జూరేటువంటి ఇళ్లలో మనకు వచ్చేటువంటి శ్వాసకోశ. అదేవిధంగా బ్రాంకైటిస్, రొమ్ము పడిశం అంటాం. ఇది కూడా మనకు ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి, ఇది కాలుష్యంతో వచ్చేటువంటి వ్యాధి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ఎంటరైటిస్, ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ కూడా మనకు పొల్యూషన్తో అది వచ్చేటువంటి వ్యాధి. మరి సంబంధం లేనిది ఏంటిదంటే జఠర గ్రంథి సంబంధమైన పుండు, పెప్టిక్ అల్సర్. ఈ పెప్టిక్ అల్సర్ దీంతో సంబంధం లేదు, కాలుష్యంతో సంబంధం లేదు. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫాజిల్ ఫ్యూయల్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ కాంట్రిబ్యూషన్స్ టు గ్లోబల్ వార్మింగ్. అంటే ఏదైతే భూగోళ తాపం లేదా భౌగోళిక వెచ్చదనానికి కారణం, పెరగడానికి గల కారణమైన శిలాజ ఇంధనాలు ఏంటి అంటే బొగ్గు, చమురు, సహజ వాయువు, కోల్, ఆయిల్, గ్యాస్. బయో వేస్ట్ కాదు, ఇది డీకంపోజ్ అవుతుంది. జీవ పదార్థ వ్యర్థాలు, ఇంధనాలు ఇవి మనకు డీకంపోజ్ అయ్యి మనకు తోడ్పడతాయి కాబట్టి ఇవి శిలాజ ఇంధనాలు కాదు. ఇది భూతాపం పెరగడానికి తోడ్పడదు. కానీ బొగ్గు, చమురు, సహజ వాయువు అనేటువంటిది భూతాపం పెరగడానికి తోడ్పడతాయి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. హైడ్రో ఎలక్ట్రిక్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మనకు జల విద్యుత్ శక్తికి సంబంధించింది ఏంటిదంటే ఎక్స్పెన్సివ్ పర్ యూనిట్ కాస్ట్. అది తయారు చేయడానికి మనకు ఖర్చు ఎక్కువగా, యూనిట్ ఖర్చు అనేటువంటి ఎక్కువగా ఉంటుంది జల విద్యుత్ శక్తికి సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్, సౌరశక్తి. దీన్నే మనం సస్టైనబుల్ సోర్స్ అంటాం, పరపోషిత ఇది వనరుగా మనం చెప్పుకుంటాం సోలార్ ఎనర్జీని. ఎంతకు తరిగిపోయింది అనమాట. నెక్స్ట్, థర్మల్ విద్యుత్. మనకు తెలుసు ముడి సరుకుల వనరు తగ్గిపోవడం, ముఖ్యంగా బొగ్గు తగ్గిపోతూ ఉంటే థర్మల్ ఎనర్జీ మనకు తగ్గడం అనేటువంటి జరుగుతుంది, రా మెటీరియల్. ఇక లాస్ట్ వన్, న్యూక్లియర్ ఎనర్జీ. మనకు అణు విద్యుత్తుకు సంబంధించి ఈ ముడి సరుకులు సంపాదించడం చాలా కష్టం. నెక్స్ట్ 53 చూడండి. ఐడెంటిఫై ద చీఫ్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ కింది వాటిలో ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించండి. ఆటో రిక్షాలు, లారీలు, బొగ్గు వాడే రైళ్లు. అంతే, డైరెక్ట్. ఆటో రిక్షాస్, లారీస్ అండ్ లోకల్ ఆపరేటెడ్ ట్రైన్స్. నెక్స్ట్ 54 క్వశ్చన్ చూడండి. ప్రతి పిల్లవాడికి ఒక చెట్టు అనే నినాదానికి ఏర్పడడానికి గల కారణం. ద స్లోగన్ ఏ ట్రీ ఫర్ ఈచ్ చైల్డ్. ఇది దేనికి సంబంధించిందంటే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్కు దీని యొక్క ఇది కన్సిడర్ చేయడానికి తోడ్పడేటువంటి అంశం, ఇది సమాచారం. నెక్స్ట్ 55 క్వశ్చన్ చూడండి. ఆ, దూర విద్యా కోర్సులు ఎదుర్కొనే 3 సాధారణ సమస్యలు. ఏదైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుందో, కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుందో, మనం ఏదైతే ఆన్లైన్లో లేదా కరస్పాండెన్స్లో దూరం నుంచి నేర్చుకునేటువంటి వాటిలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఏంటంటే అధ్యయన సామాగ్రి తేలికగా లభ్యం కాకపోవడం. ఏదైతే మనకు టీచింగ్ మెటీరియల్, స్టడీ మెటీరియల్ ఉందో అది అంత తొందరగా లభ్యం కాదు. స్టడీ సెంటర్స్ ఆర్ నాట్ అడికేట్లీ ఎక్విప్డ్. అక్కడైతే స్టడీ సెంటర్స్ ఉన్న అధ్యయన కేంద్రాలు తగినంత సాధన సంపత్తి కలిగి ఉండకపోవడం. అంటే హ్యూమన్ రిసోర్స్ లేదా మన ఫిజికల్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండకపోవడం మనం గమనించవచ్చు. మన ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కరీంనగర్లో కూడా మనకు
ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, అంటే ఉమ్మడి అంటే ఎర్స్టవైల్ కరీంనగర్ డిస్టిక్ 4 డిస్టిక్స్ కలిపి ఒక స్టడీ సెంటర్, పెద్ద స్టడీ సెంటర్ ఉంటుంది, రీజనల్ స్టడీ సెంటర్. ఇందులో మనకు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఉంటుంది. చాలా పెద్ద ఇది, ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ మనకు జాయిన్ కావడం అనేటువంటి జరుగుతుంది. మరి దానికి సరిపడినంత సాధన సంపత్తి అనేటువంటిది, ఆడికేట్ ఎక్విప్డ్ అనేటువంటి లేకపోవడం, నిపుణుల జట్ల ద్వారా విద్యాత్మక మార్గదర్శనం సలహాలు తగినంతగా లభ్యం కాకపోవడం, అకాడమిక్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ బై ఎక్స్పర్ట్స్ టీమ్స్ ఈజ్ ఇన్ఆడికేట్. వాళ్ళ మధ్యలో సరైనటువంటి కోఆర్డినేషన్ లేక అందుబాటులో ఉండకపోవడం అనేటువంటిది, ఇవి 3 సమస్యలుగా మనం భావించవచ్చు. ఇక నెక్స్ట్ 56 చూడండి, కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఉన్నత విద్యలో కార్పొరేట్ పాలన అంటే ఏంటిది? ఉన్నత విద్యలో కార్పొరేట్ పాలన అంటే ఏంటిదంటే కళాశాలలు, విశ్వవిద్యాలయాల పాలన, విశ్వవిద్యాలయాల బోధనా సిబ్బంది భాగస్వామ్యం, పార్టిసిపేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ కాలేజ్ యూనివర్సిటీస్. ఇది మనకు నెక్స్ట్ 57 చూడండి, సహనం, సమానత్వం, సార్వజనిక అభిప్రాయం అన్న విశ్వవిద్యాలయాలకు విద్యకు ప్రతీకలై విలువలన్న ప్రసిద్ధ వాక్యం ఎవరు చెప్పారు? ద ఫేమస్ స్టేట్మెంట్ టాలరెన్స్, హ్యూమనిజం అండ్ యూనివర్సల్ రీజన్ ఆర్ ది వాల్యూస్ సింబలైజ్డ్ బై యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వాజ్ మేడ్ బై. మనకు తెలుసు దీన్ని ఎవరు చెప్పినంటే రవీంద్రనాథ్ ఠాగూర్, గురుదేవుడు రవీంద్రుడు చెప్పడం జరిగింది. గీతాంజలిని రచించిన వ్యక్తి, తెలుగులో ఆసియాలోనే ఫస్ట్ ఫస్ట్ నోబెల్ బహుమతి పొందిన మన సాహితీవేత్త, లేదా మనకు తెలుసు లిటరేచర్ మనకు తెలుసు. ఐడెంటిఫై ద ప్యూర్ డిసిప్లైన్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ అగెనెస్ట్ అప్లైడ్ డిసిప్లిన్. అనుప్రయుక్త జ్ఞాన శాఖలతో పోల్చినప్పుడు శుద్ధమైన ఆ, కేవల జ్ఞానశాఖ ఏంటిది ఈ కింది వాటిలో అని అన్నప్పుడు, ఆన్సర్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వైద్య విద్యన, సాంకేతిక విద్యన, మేనేజ్మెంట్ విద్యన, అదేవిధంగా మనకు జనరల్ ఎడ్యుకేషన్ను మనం చెప్పుకోవచ్చు అంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ మనం చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ అంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఇక్కడ చెప్పుకోవచ్చు. మిగతా అన్ని కూడా అప్లైడ్ ఎడ్యుకేషన్గా చెప్పుకుంటాం. అంటే మేనేజ్మెంట్ అంటే మెడికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, జనరల్ ఎడ్యుకేషన్ మనం ఇది ఆ, ఇది అప్లైడ్ సైన్సెస్గా చెప్పుకుంటే మేనేజ్మెంట్ మనం కాదని మనం చెప్పుకుంటాం. ఇంకా 59 ఐసిఎస్ఎస్ఆర్ అబ్రివేషన్ ఏంటిది అన్నాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ అనేటువంటిది ఐసిఎస్ఎస్ఆర్కి సంబంధించినటువంటి మనకు అబ్రివేషన్ అని చెప్పుకుంటాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్, ఐసిఎస్ఎస్ఆర్. ఇక లాస్ట్ వన్, న్యాక్ అంటే ఏంటిది? న్యాక్, న్యాక్ యొక్క అబ్రివేషన్ ఏంటిది అన్నాడు. న్యాక్ యొక్క అబ్రివేషన్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అగ్రిడేషన్ కౌన్సిల్. ఇది మనకు యూజీసీ కింద పనిచేస్తుంది న్యాక్. ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1953లో ఏర్పడ్డది. విశ్వవిద్యాలయాల కమిషన్ ఆ, ఏది మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కమిటీ నివేదిక ఆధారంగా యూజీసీ ఏర్పడ్డది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1953. దీని కింద ఏది పనిచేస్తుందంటే న్యాక్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ మనకు పనిచేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి, ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ స్టాప్ హియర్ రిగార్డింగ్ ఆఫ్ దిస్ క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. నాకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్ మీకు అందుబాటులో ఉంది. మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మీ డాక్టర్ పడాల తిరుపతి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.